16వ వెంచరు అంతా ఎక్కువ టైం ఏం తీసుకోవాలి. జనరల్ మీటింగ్ 2 గంటలు అవుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ వన్స్ అగైన్. ఇంత ముందు వరకు మనం వేసిన వెంచర్లు అన్ని కూడాను కుటీల్స్ లో వేయడం జరిగింది. ప్రకాశము, పల్నాడు అండ్ కొద్దిగా నెల్లూరు బార్డర్లోకి వచ్చినా, నెల్లూరులో వేసినా కానీ నల్లమల కుటీల్స్ వరకు మనం రావడం జరిగింది. ఇది మొట్టమొదటి వెంచరు వ్యవసాయం ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇవ్వబోతున్న వెంచరు. ఇది వచ్చేసి శేషాచల కుటీల్స్ లో ఉంది. అంటే ఫస్ట్ టైం మనం శేషాచలం అడవుల దగ్గరలో ఎర్రచందన వ్యవసాయ క్షేత్రాన్ని వేయబోతున్నాము. అండ్ ఈ సైట్ కున్న ప్రత్యేకత ఏంటి అంటే, మనం వచ్చినటువంటి నేషనల్ హైవే ఏదైతుందో 565 దానికి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడికి. అండ్ ఏదైతే విలేజ్ రోడ్ ఉందో బ్లాక్ టాప్ రోడ్ దానికి ఆనుకొని ఉన్నటువంటి అంటే అడ్జసెంట్ రోడ్ అనమాట. ఇది 90+ ఎకర్స్ తో ఉన్నటువంటి వెంచర్ ఇది. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మనం మాట్లాడుకుంటే సాయిల్ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఏ కస్టమర్ కైనా కూడా మనం ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాము, ఎర్రచందనం ఎక్కడ గ్రోత్ అవుతుందంటే నల్లమల, శేషాచల రేంజ్ లో ఉన్న పలానా డిస్ట్రిక్ట్స్. ఎక్కువ స్మగ్లింగ్ జరిగే ఏరియాలు ఏంటంటే మీకు రీసెంట్ గా పుష్ప మూవీలో కూడా చెప్పడం జరిగింది. తలకోన 2 ఓట్స్ వస్తాయి. పెంచలకోన ఇప్పుడు మనం వెళ్ళొచ్చిన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, దాని బ్యాక్ అటు ముందుకు వెళ్తే రాజంపేట, అటు సైడ్ తలకోన, తిరుపతి, చిత్తూరు, ఈ పర్టికులర్ ప్లేస్ లో ఏంటంటే సెల్ఫ్ బయోడైవర్సిటీ ఉన్నటువంటి బయో అట్మాస్ఫియర్ ఉన్నటువంటి వెదర్ ఉంటుంది మౌంటైన్స్ మధ్యలో ఫారెస్ట్ లో. తద్వారా ఏంటి అని అంటే ఎర్రచందనం అత్యంత మేలిమి గ్రేడ్ అయినటువంటి ఎర్రచందనం వచ్చే ప్రాంతం ఈ ప్రాంతంగా చెప్పుకుంటారు. మీరు గూగుల్ సెర్చ్ చేయండి, ఎలాంటి ఆన్లైన్ లో మీరు బ్రౌజ్ చేసినా కానీ మనకు కనపడే ఏకైక ప్రాంతాలు ఇవే ఉంటాయి. మనం రెగ్యులర్ గా వెంచర్స్ వేసే కాబట్టి ఇక్కడ ఉండే సాయిల్ వచ్చేసి ఏంటి అని అంటే అన్ని రకాలైనటువంటి మినరల్స్ తోటి కూడా ఉంటుంది. రాయలసీమ రతనాల సీమ అని అంటుంటారు చూసారా. ఆ రతనాల సీమ అంటే ఎందులో బంగారము ఇవి ఉంటాయని కాదు, మినరల్స్ ఇస్ ఆల్సో రతనాలు. అర్థమవుతుందండి. రేర్ ఎర్త్ మెటల్స్ అంటాం. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ తో కూడినటువంటి ఈ భూమిలో అంటే రెడ్ సాయిల్ అంటే గ్రేవెల్ ఉంటుంది. అంటే మనకి రౌండ్ షేప్ లో ఉన్నటువంటి రాక్ ఫార్మేషన్ చూస్తారు. ఇంతకుముందు మనం ఇక్కడికి జస్ట్ 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాం. మీరు ఒకసారి పైకి ఇలా తలెత్తి చూసేంత హైట్ లో మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. ఆ మౌంటైన్స్ లో ఏర్పడిన సిస్టమ్ కూడా చూడండి. ఇక్కడ మనకి సాయిల్ ఎలా ఉంటుంది అనేది ప్లేట్స్, సాయిల్ ప్లేట్స్ అమర్చినట్టు అంటే కన్స్ట్రక్షన్ చేసిన విధంగా ఉంటాయి ఇక్కడ. అంటే మనకు రెగ్యులర్ గా ఉన్న భూమి పొరలా కాకుండా ఇక్కడ ఎవరో అమర్చారు అనే విధంగా ఇక్కడ మనకు కనపడడం గమనార్హం. సో ఇలాంటి ప్లేస్ లోనే ఎర్రచందనం మేలిమి రకమైన ఎర్రచందనం గ్రోత్ అవుతుంది. సో ఈ వెంచర్ వచ్చేసి మనకి 16వ వెంచర్ కింద తీసుకున్నాము. వెంచర్ వచ్చేసి తేగచర్ల, రాపూర్ మండలం, నెల్లూరు జిల్లా. ఇది ప్రత్యేకతలు ఏంటి అని అంటే, ఒకటి నల్లమల శేషాచల కుటీల్స్ లో ఉంది, రెండవది వచ్చేసి నేషనల్ హైవేకి అతి చేరువలో ఉంది, మూడవది వచ్చేసి స్వయంభుగా వెలిసిన పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి అంటే పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి 8 కిలోమీటర్స్ దూరంలో ఉంది. దానికి కొద్దిగా ముందుకెళ్తే భైరవకోన వాటర్ ఫాల్స్ ఉంటాయి. మనం నిలబడి చూసినప్పుడు కూడా పైనుంచి వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి. అంటే టూరిస్ట్ ప్లేసే కాదు, పుణ్యక్షేత్రాలకు కూడా దగ్గరగా ఉన్నటువంటి ప్లేస్. రేపు కస్టమర్ వచ్చి ఇక్కడ ఎర్రచందనం గ్రోత్ అవుతుందని తీసుకుంటున్నాను, రేపు ఫ్యూచర్ లో ల్యాండ్ ఏంటి అని అంటే చెప్పండి. దగ్గర పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది, 1.5 కిలోమీటర్లో హైవే ఉంది, 110 కిలోమీటర్ దూరంలో తిరుపతి. దక్షిణ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ఏమంటారు ఎక్కువగా మనకి ఇన్కమ్ వచ్చేటటువంటి బోర్డు ఏదైనా ఉంది అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ బోర్డు. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం మన వెంకటేశ్వర స్వామి కూడా జస్ట్ 110 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. అండ్ ఇక్కడ 90 కిలోమీటర్స్ దూరంలో మనకి అగ్నిలింగం అంటారా వాయులింగం, శ్రీకాళహస్తి వాయులింగం అనేది మనకి జస్ట్ 90 కిలోమీటర్స్ లో ఉంది. అంటే జ్యోతిర్లింగం కింద మనం భావిస్తాం. అండ్ వెంకటగిరి పట్టుచీరల ప్రాంతమైనటువంటి వెంకటగిరి జస్ట్ 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ ఈ వెంచర్ కి పై సైడ్ అంటే వెస్ట్ సైడ్ లో చూసుకుంటే మనకి సోమశిల ప్రాజెక్ట్ అనేది ఉంది, పెన్నా రివర్ ఉంటుంది. అండ్ కింది సైడ్ చూసుకుంటే ఇక్కడ కందలేరు రిజర్వాయర్. అంటే వాటర్ సోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి, శేషాచల ఫారెస్ట్ దగ్గరగా ఉంది, నేషనల్ హైవే అంటే రోడ్ యాక్సెసిబిలిటీ ఉంది, పుణ్యక్షేత్రాలకంటే డివినిటీకి దగ్గరగా ఉంది. అండ్ కమర్షియల్ గా చూసుకుంటే నెల్లూరు 80 కిలోమీటర్లు, వెంకటగిరి 60 కిలోమీటర్లు, తిరుపతి 110 కిలోమీటర్లు, ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి శ్రీకాళహస్తి 90 కిలోమీటర్లు. అంటే బద్వేల్ కూడా ఉంది. మన బద్వేల్ కూడా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అంటే మెయిన్ టౌన్స్ కూడా దగ్గరగా ఉన్నటువంటి ప్లేస్. కాబట్టి
మిగతా ఇప్పటి వరకు మనం వేసిన వెంచర్లు ఎలా అయితే అడ్వాన్స్ బుకింగ్స్ మీద క్లోజ్ అవుతుందో, ఇది చూడకముందే మనం డిసైడ్ చేసాం, చూసిన తర్వాత 100% ఫిక్స్ అయ్యాము ఇది కూడా పేపర్ మీద కంప్లీట్ అయ్యే వెంచరే. మనం 17వ వెంచర్ ఏంటి అనే దాని మీద డిస్కస్ చేసుకోవాలి రేపటి నుంచి. అర్థమవుతుందండి? ఈ వెంచర్ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ మీదనే 100% క్లోజ్ చేయబోతున్నాము. ఈ 16వ వెంచర్ తేగచర్ల వెంచర్. అండ్ ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోండి సార్, నవ్యసాయి ప్రాజెక్ట్స్ వెంచర్ ఎక్కడ వేసినా కూడా 100 రకాలుగా ఆలోచిస్తుంది. సాయిల్ ఎలా ఉంది, చుట్టూ యాక్సెసిబిలిటీ ఎలా ఉంది, ఏదైనా దగ్గరలో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అనే ఉద్దేశంలోనే చేస్తూ ఉంటుంది. కాబట్టి కింద ఉన్నటువంటి టీం ఏం చేస్తారంటే, మేము చూసిన తర్వాతనే చేస్తామనే కాన్సెప్ట్ని మానమని చెప్పండి. NSP 2.0 అంటే ఏంటనేది డీప్గా తీసుకెళ్ళండి రూట్స్లో. దీన్ని మీరు అవసరమైతే వీడియోస్ తీసుకున్నది వైరల్ చేసుకోండి. మీరు గూగుల్లో దాన్ని ఏంటంటే పిన్ పాయింట్ పెట్టేసి ప్రెజెంటేషన్ ఇవ్వండి. ఎక్కడుంది, నేషనల్ హైవేకి మనం అబద్ధం చెప్పట్లేదండి, ఎంత డిస్టెన్స్లో ఉందో డిస్టెన్స్ కొలిసి చూపించండి. అండ్ పక్కన ఉన్నటువంటి టెంపుల్స్ మనకు గూగుల్లో కనిపిస్తుంటాయి, డైరెక్ట్ ఫొటోస్ చూపించండి. అండ్ ఎవ్రీథింగ్ డిజిటలైజేషన్ ఉన్న ఈ కాలంలో మనము ప్రతి అసోసియేట్ని సైట్కి తీసుకురావాల్సిన అవసరం లేదు. లాంచింగ్ రోజే తీసుకురావాలి. అది కూడా ఎవరైతే బుక్ చేస్తారో వాళ్ళ కస్టమర్ని తీసుకురావాలి. కానీ ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి మీరు ఇంత దూరం ట్రావెల్ చేసి ఖర్చు కూడా పెట్టుకోకూడదు. అండ్ ఇంకొకటి, డిస్టెన్స్ అనేది అసలు మ్యాటరే కాదు. మీకు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు టువార్డ్స్ కర్నూలు, నంద్యాల, ఆళ్ళగడ్డ, మైదుకూరు, బద్వేలు, మన సైట్ అంతే కదా. రోడ్ ఎక్సలెంట్ గా ఉందా, ఎలా ఉందండి? సూపర్ ఉంది సార్. సో ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు ఏంటి అని అంటే, విజయవాడలోకి 2 రూట్స్ ఉంటాయి. యాక్చువల్ గా బెస్ట్ రూట్ మనం చెప్పుకోదలుచుకుంటే ఏంటి అని అంటే, సింగరాయకొండ, కందుకూరు, మాలకొండ, పామూరు, దుత్తలూరు, సేమ్ ఇది ఈ వై జంక్షన్ నుంచి డైరెక్ట్ మళ్ళీ ఇక్కడికి. అర్థమవుతుందండి? ఇంకొక రూట్ కూడా ఉంది, ఇంకా 2 రూట్లు ఉన్నాయి. ఆ 2 రూట్లలో ఒకటి కస్టమర్ కి ఫేజ్ 6 చూపించుకోవాలంటే కావలి, ఫేజ్ 6 కలిగిరి, వింజమూరు, దుత్తలూరు, సేమ్ మళ్ళీ రూట్. లేదు ఫేజ్ 4 చూపించి తీసుకొస్తాను అని అంటే అద్దంకి, దరిసి, పొదిలి, ఫేజ్ 4 పెదారికట్ల, కనిగిరి, పామూరు, దుత్తలూరు, సేమ్. సో ఇట్లా 3 రూట్ రావచ్చు. ఈవెన్ హైదరాబాద్ లో కూడా మేము వెంచర్ చూపించి కస్టమర్ని తీసుకురావాలనుకుంటే మీరు ఎంచుకోవాల్సిన రూట్ మాత్రం అద్దంకి, దరిసి, పొదిలి ఇలా రండి. లేదంటే నాగార్జున సాగర్ మీదుగా వచ్చి ఫేజ్ 4 చూపించేసి సేమ్ మన 12th వెంచర్ కి ఎలా వచ్చారో అదే రూట్ లో వస్తే బెస్ట్ రూట్ గా మీకు ఉంటుంది. సో ఇది యాక్చువల్ గా రూట్ ఫ్రమ్ కర్నూలు నుంచి వచ్చే వాళ్ళకి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సుబ్బరాయుడు గారు. అండ్ కర్నూలు, నంద్యాల మీకు దగ్గరే ఉంటుంది. కర్నూలు, నంద్యాల, ఆళ్ళగడ్డ, మైదుకూరు, బద్వేలు సేమ్ వెంచర్. అండ్ కస్టమర్ ని మీరు తీసుకొచ్చినప్పుడు మాక్సిమం మీరు ప్లాన్ చేయాల్సింది ఏంటి అని అంటే, మాక్సిమం 1 డేలో అయిపోయే వెంచర్ కాబట్టి లాంచింగ్ రోజు కూడా మీరు వచ్చేటప్పుడు మాక్సిమం 29 అవుతుంది. వచ్చేటప్పుడు కస్టమర్ని ఎర్లీగా బయలుదేరి వస్తే ఒక్కసారి వెళ్ళి టెంపుల్లో దర్శనం చేపించి తీసుకొస్తే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకనంటే ఈ పర్టికులర్ ప్లేసెస్లో ఉండేటువంటి పుణ్యక్షేత్రాలు ఎలా ఉంటాయనంటే అత్యంత ఎత్తైన మౌంటైన్స్కి మధ్యలో కానీ ఫుటిల్స్లో కానీ ఉంటాయి. మన దగ్గర ఉండవు, అంత హైట్లో ఉండవు మౌంటైన్స్. సో అది చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు అండ్ విజయవాడ నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు కూడా. కాబట్టి కస్టమర్ని మెస్మరైజ్ చేసే విధంగా ఉండాలంటే వీ నీడ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మీ నోటిలోనే నేను మీ నోటి ద్వారానే విన్నాను, ఇక వెంచర్ అయిపోయిందిలే మళ్ళీ ఇంకోసారి విజిట్ రావాల్సిన అవసరం లేదు అని మీరు మాట్లాడుకోవడం నేను విన్నాను. రీజన్ ఏంటి అని అంటే, చుట్టూ ఉన్నటువంటి ఇంతవరకు చెప్పిన విషయాలు కావచ్చు, మీరు రాగానే మనల్ని అట్రాక్ట్ చేసినటువంటి ఆ కుంకుమ కలర్లో ఉన్నటువంటి సాయిల్ కావచ్చు. అర్థమవుతుందండి? సో నెక్స్ట్ వెంచర్ కూడా మనం ఇలానే మంచిగా అంటే మనం పెంచుకునే ప్రతి వెంచర్ కూడా ఎర్రచందనానికి ఎలా ఉపయోగపడుద్దా లేదా, ఎర్రచందనం గ్రోత్ అవుద్దా లేదా అని చూసే చేస్తాము. కొన్నిసార్లు ఏంటంటే హైవేకి దగ్గరగా రావచ్చు, మనం అనుకొని చేసుకున్నది కదా. కొన్నిసార్లు మన 11వ వెంచర్ లాగా లోపలికి ఉండొచ్చు. బట్ లొకేషన్ ఈస్ నెంబర్ 1 గా ఉంటుంది. NSP ప్రతి వెంచర్ నేను ప్రతి మీటింగ్ లో చెప్తా ఉంటాను, ఇట్స్ జస్ట్ లైక్ ట్రిప్ లాగా ఉంటుంది. ఒక కస్టమర్ కానీ అసోసియేట్ కానీ వచ్చినప్పుడు ఏంటంటే ఒక టూర్కి వెళ్ళిన విధంగా ఉండే విధంగా ఉంటుంది NSP ఇచ్చే వెంచర్స్ అని చెప్తున్నాం. ఫర్దర్గా ఈ జిల్లాలోనే ఇకపై ఎక్కువ వెంచర్లు వచ్చే అవకాశం ఉంది. తర్వాత అనంతపూర్ కావచ్చు, ఈ జిల్లా కావచ్చు, కడప కావచ్చు, వెళ్తూనే ఉంటాం. మైండ్లో ఒక దూరం అనేది ఏదన్నా మీ మైండ్లో ఎవరికైనా ఉండుంటే దాన్ని ఇమీడియట్గా తీసేయండి సార్. మనం R జోన్, రెడ్ శాండిల్ జోన్లో ఉన్నాం. ఇందులో ఎక్కడిచ్చినా మనం చేసుకోగలగాలి. దూరం డిస్టెన్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ద మ్యాటర్. డిస్టెన్స్ అనేది మ్యాటరే కాదు. అది ఉంటే ఒక లీడర్కి ఉంటే కింద టీంకి అంతకు మించి ఉంటుంది. ఇప్పుడు ఇంజన్ పర్ఫెక్ట్గా వెళ్తే డబ్బాలు ఆటోమేటిక్గా వెనుకలు వస్తాయా లేదా? మరి ఇంజనే డీరేల్ అయితే డబ్బాలు డీరేల్ అవుతాయి కదా. అంటే పట్టాలు తప్పితే ఇంజనే డబ్బాలు కూడా తప్పుతాయి, భోగిలు కూడా తప్పుతాయి. కాబట్టి
లీడర్ ఆల్వేస్ ఒక పాజిటివ్ మూమెంటం తోటి వెళ్ళాలి. అలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చే వెంచర్లను కూడా కంపెనీ ఇస్తున్నది కాబట్టి 100కు 100% మనం ఇది కూడా పేపర్ మీదనే క్లోజ్ చేస్తాం. లెట్స్ డిస్కస్ అబౌట్ 17th వెంచర్ ఏమొస్తుంది అనేది ప్లాన్ చేద్దాం. దానికి కూడా మన ఫేజ్ 10 దగ్గర 120 ఎకరాల దాకా వస్తుంది. అది ఆల్రెడీ అగ్రిమెంట్ అయింది. బట్ అది ముందు అవుతుందా, ఇంకో వెంచర్ ఏదైనా ముందు అవుతుందా అనేది మీకు ఈ వెంచర్ అయ్యే ఏ రోజైతే మన ఈ వెంచర్ క్లోజింగ్ డే ఉంటుందో, ఐ మీన్ నేను లాంచింగ్ డే అని చెప్పట్లేదండి, క్లోజింగ్ డే అనే చెప్తాను. అర్థమవుతుందా? లాంచింగ్ డే ఇస్ మనకి ఏంటి, లాంచింగ్ డే అంటే క్లోజింగ్ డేనే కదా. కాబట్టి ఆ రోజే మనకి అనౌన్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది నెక్స్ట్ వెంచర్ ఏంటనేది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ట్రిప్ని నేను ఆల్రెడీ మీకు మెసేజ్ పెట్టడం జరిగింది. 18th నుంచి 24